హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయటెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రియల్మీ 5i వర్సెస్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 5i ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 9,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 10,000 అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే మనకి 9,499 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 9,500 అయితే ఉంటుంది ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి. అండర్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం అయితే ఈ వీడియో నేను మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ డిజైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 5i వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే వెర్టికల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఇది మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్తో అయితే వస్తుంది. ఇంకా అలా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి రెక్టాంగులర్ బాక్స్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకి కెమెరాస్ అయితే వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్ డిజైన్ మనకి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ 5i వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మన ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ మనకి బిల్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5i వచ్చేసి మనకి 195 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 185 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఫోన్ వచ్చేసి కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రియల్మీ 5i వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రియల్మీ 5i వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.52 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 269 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.6 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 266 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి డిస్ప్లే వచ్చేసి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రెండు వచ్చేసి మనకి HD+ డిస్ప్లే అయితే వస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5i వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. ఇంకా అలాగే బేస్డ్ ఆన్ ColorOS 6 అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి XOS 6.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5i వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో చూసుకున్నట్లయితే చిప్సెట్ వచ్చేసి ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఏ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ బాగుంటుందంటే రియల్మీ 5iలో ఉన్న ప్రాసెసర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్లో మనకి ర్యామ్ వచ్చేసి 4GBతో వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం రోమ్ చూసుకున్నట్లయితే 64GBతో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్స్లో మనం ఎక్స్పాండబుల్ చూసుకున్నట్లయితే 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. కాకపోతే మనకి రియల్మీ 5iలో చూసుకున్నట్లయితే మనకి 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోన్స్లో మనం మెయిన్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5i చూసుకున్నట్లయితే వాడి కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 4Kలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps 60fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ప్లస్ మనకి లో లైట్ సెన్సార్ అయితే ఒకటి ఉంటుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి మెయిన్ కెమెరా అయితే ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 48 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. కాకపోతే మీకు వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ 5i అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5iలో చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం
ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 8 మెగా పిక్సెల్తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080pలో 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో ఉన్న ఫ్రంట్ కెమెరా అయితే మనకి సేమ్ అయితే ఉంది, 8 మెగా పిక్సెల్. 2 ఫోన్స్ ఫ్రంట్ కెమెరా మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ 2 ఫోన్స్లో నెట్వర్క్ చూసుకున్నట్లయితే 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ 2 ఫోన్స్లో కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, ఇంకా మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈ 2 ఫోన్స్లో మన స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ అయితే వస్తుంది. ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. కాకపోతే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే మనకి DTS సరౌండ్ సిస్టమ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఫీచర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 2 ఫోన్స్లో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఈ ఫోన్స్లో మనకి ఫేస్ ID అయితే ఉంటుంది. ఇంకా ఈ 2 ఫోన్స్లో మనం కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 5i వచ్చేసి మనకి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో చూసుకున్నట్లయితే 3 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వైలెట్, గ్రీన్ ఇంకా బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా ఈ 2 ఫోన్స్ వచ్చేసి మనకి అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్ మనకు బాగుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మీకు వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ కావాలి, ఇంకా అలాగే మనకి 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అన్నట్లయితే మీరు వచ్చేసి రియల్మీ 5i అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మాకు DTS సరౌండ్ సిస్టమ్ కావాలి, ఇంకా అలాగే పంచువల్ డిస్ప్లే డిజైన్ కావాలి అన్నట్లయితే మీరు వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు రియల్మీ 5i వర్సెస్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.